హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో గణేష్ చతుర్థి ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నామో చూద్దామా. అయితే ముందు రోజు నైటే మా చెల్లి యూట్యూబ్లో చూసి గణేషునికి వెనకాల బ్యాక్డ్రాప్ కోసమని కార్డ్బోర్డ్స్ తోటి ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళందరూ మా ట్యూషన్ పిల్లలు ఫ్రెండ్స్. హాయ్ చెప్తున్నారు. యాక్చువల్ ట్యూషన్ టైమింగ్ అయిపోయింది, వీళ్ళు చూస్తున్నారు. చాలా బ్యాక్డ్రాప్ డిజైన్స్ చూసిన తర్వాత ఫైనల్గా ఇది సెలెక్ట్ చేసాం. అయితే ఈ విండోస్లో ఉన్న దాని మధ్యలో కూడా లైట్స్ని అరేంజ్ చేయాలి. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో. మా చెల్లి కలర్స్ అయితే వేస్తుంది. ఫెస్టివల్ రోజు మార్నింగ్ ఉదయాన్నే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. అత్తమ్మ వచ్చేసి బంతిపూలు కడుతుంది, గుమ్మాలకు కట్టడానికని కూర్చుతుంది. మామిడి తోరణాలు కట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇంకో సైడ్ నేను కుకింగ్ చేస్తున్నాను స్వామివారికి ప్రసాదాలు పెట్టడానికని. మేము మొత్తం 9 రకాల ప్రసాదాలు చేస్తున్నాము. చూద్దాం టైం ఎంత అవుతుందో. ఇంకో సైడ్ మా చెల్లి పూజ రూమ్లో అన్ని స్వామివారి కోసం అరేంజ్ చేస్తుంది. పీఠం సిద్ధం చేస్తుంది బుజ్జగనపయ్య కోసమని. బ్యాక్ డ్రాప్ కూడా అరేంజ్ చేస్తున్నాం. చూద్దాం ఎలా వస్తుందో లైట్స్ అన్నీ వేసిన తర్వాత. పండుగ పనులు ఒకదాని తర్వాత ఒకటి అవుతున్నాయి. మా బుజ్జగనపయ్యని చూడటానికి గల్లీ పిల్లలు కూడా వచ్చారు. చింతపండు పులిహోర చేస్తున్నాము. ఇది ఆకుకూర పప్పు ఫ్రెండ్స్, గున్నగూర పప్పు కంపల్సరీ చేయాలంట ఈరోజు. మా చెల్లి పూరీలు చేస్తుంది, నేనేమో పూరీలను వేయిస్తున్నా. పూరీలు చేస్తున్నప్పుడు అవి పొంగితే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా. మా బుజ్జగనపయ్య వచ్చేసారు. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకా ఆసనం పైన స్వామివారిని కూర్చోబెడుతున్నాము. బ్యాక్ డ్రాప్ లైటింగ్ అన్నీ పెట్టిన తర్వాత మా ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే సాటిస్ఫై, మాకు చాలా బాగా నచ్చింది. పిల్లలందరికీ కుంకుమ బొట్టు పెడుతున్నాను నేను. మా చెల్లి లోపల అంతా అరేంజ్ చేస్తుంది. గణేషుని కోసమని మా గల్లీ పిల్లలు సాంగ్ పాడతామంటున్నారు. చూద్దాం ఎలా పాడతారో. స్వామివారికి ప్రసాదం పెట్టడానికని నైవేద్యాలన్నీ ప్లేట్లో పెడుతున్నాను. మేము చేసిన ఐటమ్స్ అన్నం, ఆలు కర్రీ, గున్నగూర పప్పు, మెయిన్ ప్రసాదం వచ్చేసి ఉండ్రాల పాయసం అండ్ హల్వా, పూరి, పులిహోర, మిర్చీలు. మనం ఇంట్లో ఏ ఐటెం చేసుకున్నా సరే స్వామివారికి తప్పకుండా నివేదించాలంట. ఫ్రూట్స్ తోటి కలిపి 9 రకాల ప్రసాదాలు అయ్యాయి. మా అత్తమ్మ పూజ చేస్తుంది. వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు ఉంటాయని అంటారు కదా, ఆ స్టోరీ ఇందాం ఒకసారి. అయితే ఒకరోజు స్వామివారు కుడుములు, ఉండ్రాలు ఇలా ప్రసాదాలన్నీ బొజ్జ నిండా తిన్నారంట. అయితే స్వామివారి అమ్మ నాన్నకి అంటే శివుడు పార్వతికి నమస్కారం చేయడానికి వంగడానికి రావట్లేదంట. అయితే బలవంతంగా వంగేసరికి కుడుములు, ఉండ్రాలు బయటకు వచ్చాయంట. అయితే స్వామివారి తలపై ఉన్న చంద్రుడు అది చూసి నవ్వారంట. అయితే పార్వతీదేవికి చాలా కోపం వచ్చి శపించారంట. గణేష్ల చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి సంవత్సరం వరకు నీలాప నిందలు తప్పవు అని. నాకు తెలిసిన స్టోరీ ఇది ఫ్రెండ్స్. అందుకే ఫెస్టివల్ రోజు ఎవరం కూడా చంద్రుని చూడము.
మా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అత్తమ్మ హారతి ఇస్తుంది. ఇప్పుడు అందరం హారతి తీసుకుందాం. ఇప్పుడు అందరం ఇంకా ఒకరి తర్వాత ఒకరం స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం. పిల్లలందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఫెస్టివల్ ఇది. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే గల్లీలో 9 days గణేషుని పెట్టినప్పుడు ఆ 9 days స్కూల్కి హాలిడే ఇస్తే బాగుండని అనిపిస్తుండే. స్కూల్కి అస్సలు ఓబుద్ది కాకుంటుండే గణేషుని విడిచిపెట్టి. కానీ పోతుంటే ఇంకా తప్పదు కదా. గణేష్ల పండుగ మస్తు హడావిడిగా అవుతుంది. అన్నదానాలు అవుతాయి ప్రతి చోట. లాస్ట్ డే పిల్లలందరికీ గేమ్స్ కూడా ఆడిపిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మస్తు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. వస్తుండే గిఫ్ట్లు, పెన్నులు, బాక్స్లు అట్లా ఇస్తుంది. ఫుల్ హ్యాపీ అవుతుంటుంది. ఇలా మీకు కూడా ఏమైనా స్వీట్ మెమొరీస్ గణేష్ ఫెస్టివల్తో ఉంటే మీరు కూడా కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మా గల్లీ పిల్లలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వామివారికి అక్షంతలు వేసి నమస్కారం చేస్తున్నారు. ఫైనల్గా ఇంకా పిల్లలందరికీ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తున్నాము. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఇయర్ మా ఇంట్లో వినాయక చవితిని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.